హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువై డ్యూబ్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మన ఛానల్లో జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ వీడియోస్ అయితే మనం ఎప్పుడు అప్డేట్ చేస్తుంటాము. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ అండ్ షార్ట్ కట్ ట్రిక్స్తో ఏ విధంగా చేయాలో మన ఛానల్లో అయితే వీడియో క్లాసులు అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీజనింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయబోతున్నాం. So 2 times of A is equal to 3 times of B is equal to 4 times of C. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ కూడా మనం చెప్పాం ఆల్రెడీ. ఒక ప్రాబ్లం వచ్చింది మనకి 2 times of A ఈక్వల్ టు 3 times of B ఈక్వల్ టు 4 times of C. మనకి ఏ కావాలంటే రిమైనింగ్ B మల్టిపుల్ చెప్పాం కదండి. B మల్టిపుల్ అండ్ C మల్టిపుల్ చెక్ చేస్తే మనకు సరిపోతుంది. సో B మల్టిపుల్ 3, C మల్టిపుల్ 4, 3 4 is 12 is the A. అండ్ నెక్స్ట్ B కావాలంటే A మల్టిపుల్ C మల్టిపుల్ 4 2 is 8. అలాగే C కావాలంటే A మల్టిపుల్ B మల్టిపుల్ 3 2 is 6. సో 2 6 is 12, 2 4 is 8, 2 3 is. సో 6:4 3 is your answer, option number 4. So 1066 is divided into ABCD such that A is to B equal to 3 is to 4, B is to C equal to 5 is to 6 and C is to D equal to 7 is to 5. Who will get the maximum? Who will they get the maximum అన్నప్పుడు మనకి ఎవరికి మ్యాక్సిమం వస్తుందంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళతో మ్యాక్సిమం వస్తుంది. సో 106తో మనకు పని లేదు కాబట్టి మన రేషియో A is to B is to C is to D చేస్తే సరిపోతుంది. సో A is to B is to C is to Dకి డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పామండి. సో సింపుల్గా ఏ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్, థర్డ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ అంటే 1 1 1 అండి. అంటే ఫస్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్, థర్డ్ రేషియోలో ఫస్ట్ టర్మ్. అలాగే సెకండ్ కావాలంటే 2 1 1, అలాగే 2 2 1 అండ్ 2 2 2. సో ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో సింపుల్గా ఫస్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్ దట్ మీన్స్ 3. సో 3 5 15, 15 7 105 ఈజ్ ద ఏ. అండ్ బి చెక్ చేసుకుంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ దట్ మీన్స్ 4. అలాగే సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ అంటే 4 5 20, 27 140 రైట్. అండ్ సి తీసుకుంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ 4 అండ్ సెకండ్ రేషియోలో సెకండ్ టర్మ్ 6, 4 6 24, 24 into 7. సో 140 168. అలాగే డి కావాలంటే ఏం చేయాలంటే ఆల్ సెకండ్ రేషియో ప్రతి రేషియోలో సెకండ్ పార్ట్ 4 5 6 24, 24 5 120. సో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ 120 168. సో ఆప్షన్ నెంబర్ సి దట్ మీన్స్ సి. A bag contains an equal number of 1 rupee, 50 paisa, 25 paisa respectively. If the total value equal 35 rupees, how many coins of each type are there? సో ఇక్కడ అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కాబట్టి మనం డైరెక్ట్గా 35 ఏదో వస్తుందో డైరెక్ట్గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 కాయిన్స్ 1 రూపీ ఉంది, దాని అర్థం ఏంటి 20 రూపీస్ రైట్. 20 కాయిన్స్ హాఫ్ పైసా ఉంటే దట్ మీన్స్ 10 రూపీస్. 20 కాయిన్స్ పాలు ఉంటే అంతే అండి 20/4 దట్ మీన్స్ 5 రూపీస్. సో 20 + 10 + 5 దట్ మీన్స్ 35. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. When 30% of a number is added to the another number, the second number increases to 140%. So when 30% of a number is added to the another number, so 30% means 3/10 of one number is added to the another number, so it increases to 140%. 140% means that means 7/5. So that means another number అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడండి the second number ఏంటి B. సో సింపుల్గా మనం ఏమవుతుంది 3/10 A ఈజ్ ఈక్వల్ టు 7/5 B మైనస్ B అంటే దట్ మీన్స్ ఎంత అవుతుందండి 2/5 B రైట్. సో 5 1 5 2 సో A/B ఈక్వల్ టు 4/3 దట్ మీన్స్ సెకండ్ రేషియో. సో 10% ఆఫ్ x 1/10 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 20% అంటే 1/5y దట్ మీన్స్ 5 1 5 2 2:1 ఈజ్ యువర్ ఆన్సర్. In a school, the ratio of the boys and girls 4:3, the ratio of the girls to teachers 8:1, the ratio of the students అంటే ఏమవుతారండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అవుతారు. సో బాయ్స్ టు గర్ల్స్ ఇచ్చాడు అండ్ టీచర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇది A:B:C అండి. A:B:C కావాలంటే బాయ్స్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 4, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 8, 4 8 ఎంతండి 32. అలాగే గర్ల్స్ కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా 1 1 2 1 2 2 అండి. అంటే ఫస్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్, ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ అండ్ సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్. డైరెక్ట్గా గర్ల్స్ కావాలంటే డైరెక్ట్గా ఏం చేస్తామండి 2 1 అంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ ఈజ్ ద 3 అండ్ సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ ఈజ్ ద 1 అంటే 3 8 ఎంతండి 24. అలాగే టీచర్స్ సెకండ్ రేషియో ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ 3 1 3 రైట్. ఓకే సో టోటల్గా ఎంత అవుతుంది స్టూడెంట్స్ అంటే బాయ్ ప్లస్ గర్ల్స్. సో 32 + 24 దట్ మీన్స్ 56:3. So option number 1.
The ratio of the ages of boys, 2 boys, 5:6. After 2 years, the ratio becomes 7:8. The ratio of their ages after 12 years అడిగాడు. సో ఇక్కడ మనకి ఆఫ్టర్ 2 years అంటే ఇక్కడ 7:8 ఇచ్చాడు, ఇక్కడ 5:6 ఇచ్చాడు, ఇక్కడ 7:8 ఇచ్చాడు. 5 + 2 7 సరిపోయింది, 6 + 2 7 సరిపోయింది. అంటే 2 parts పెరిగాయి, అంటే రేషియో అనేది ఎగ్జాక్ట్గా ఉంది. అయితే ఆఫ్టర్ 12 years అన్నాడు, ఆఫ్టర్ 2 years రేషియో తెలిసింది. అంటే 12లో 2 తీస్తే ఇంకా 10 మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 7 + 10 17, 8 + 10 18. సో ఆప్షన్ నెంబర్ D ఈజ్ కరెక్ట్. ABC are the batsmen. The ratio of the runs scored by them in a certain match are given below. So A:B = 5:3 and B:C = 4:5. If all they scored 564, the number of runs by B అంటే 2:1. So ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్, అంటే 3 4 12, అంటే B అనేది 12 వచ్చింది. సో మనం డైరెక్ట్గా చెక్ చేస్తాం 12 మల్టిపుల్ ఏది ఉంది, D. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A invests 64,000 in a business. After few months, B joined with 48,000. So at the end of the year, the total profit was divided in the 2:1. So ఇది పార్ట్నర్షిప్ అండి. సో పార్ట్నర్షిప్ దట్ మీన్స్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ బోత్ క్యాపిటల్ అండ్ టైం అండి. సో బోత్ క్యాపిటల్ దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్యాపిటల్ ఇంటూ టైం. సో ఈ లాజిక్ బట్టి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏ యొక్క క్యాపిటల్ అనేది 64,000 ఇన్ ఏ బిజినెస్. సో ఏ ఇన్వెస్ట్ 64,000 ఇన్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బీ జాయిన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఏ స్టార్ట్ చేసింది కాబట్టి మనం ఏ అనేది 12 months వర్క్ చేస్తే బి అనేది ఎన్ని మంత్స్ మనకు తెలియదు, బట్ ప్రాఫిట్ రేషియో డైరెక్ట్గా ఇస్తాడు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. సో ఏ యొక్కది 64, సో బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క టైం 12, అలాగే బి అనేది 48, ఎన్ని మంత్స్ చేశారో తెలియదు కాబట్టి ఎక్స్, వాళ్ళ ప్రాఫిట్ రేషియో అంతండి 2/1. So that means, so here 2 1 ja, 2 6 ja, 6 1 ja, 6 8 ja, 8 1 ja, 8 8 ja. అంటే X అనేది 8 months వర్క్ చేసింది. సో హౌ మెనీ మంత్స్ దట్ బి జాయిన్, అంటే 12 months వర్క్ చేశారు కాబట్టి 12 months టోటల్ బిజినెస్ అయింది కాబట్టి 8 months వర్క్ చేస్తే ఆఫ్టర్ 4 months బి జాయిన్. సో ఆప్షన్ నెంబర్ C ఈజ్ కరెక్ట్. 3 friends divide 16 to 4 among themselves in the ratio 1:2, 1/3, 1/4, the share of the third. సో డైరెక్ట్గా ఇక్కడ ఎల్సిఎం 12 తీసుకుంటే ఇక్కడ 6:4:1/4 into 12, దట్ మీన్స్ 3. సో అడిగింది థర్డ్ ఫ్రెండ్ అంటే 3 మల్టిపుల్ చూసుకుంటే 12, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చెక్ చేస్తారు. 6 + 4 10, 10 + 3 13. సో 13 parts ఈజ్ ఈక్వల్ టు 624, రైట్. సో 13 4 జా 52, రిమైనింగ్ 10 13 8 జా, అంటే 3 parts 3 8 జా, 3 40s 120, 3 8s 24, 120 + 24 దట్ మీన్స్ 144. ఆప్షన్ నెంబర్ D ఈజ్ కరెక్ట్. A total profit 3,600 distributed among ABC. A:B = 5:4 and B:C = 8:9. The share of C in the profit. సో share of C కావాలి కాబట్టి ఫస్ట్ మనం డైరెక్ట్గా A:B:C చేసి డైరెక్ట్గా C సబ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కావాలంటే 5 8 40 అండ్ B కావాలంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ 4 4 8 32 అండ్ C కావాలంటే 4 9 36. సో 10 8 9, రైట్. సో 10:8:9. సో 10 × 8 మన టోటల్గా 18 18 + 9 27 parts ఈక్వల్ టు 3,600. సో మనకు కావాల్సింది C షేర్ అంటే 9 parts కావాలి. సో బై 27 × 9, 9 1 9 3 సో ఏమవుతుంది 3,600 బై 27 × 9, 9 1 9 3 3 1 1200. సో ఆప్షన్ నెంబర్ A. ద ప్రొపోర్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఆఫ్ 3 samples. సో 3 samples ఇచ్చాడు. 2:1 is the 1 sample. ఇక్కడ ఏమిచ్చి యాసిడ్ అండ్ వాటర్, 1 is 2:1 అండ్ సెకండ్ is 3:2 and the third is 5:3, right. A mixture containing equal quantities of all 3 samples, వీటన్నిటికీ ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు, ఈజ్ మేడ్. అంటే మనం ఏం చేస్తాడు ఈక్వల్ క్వాంటిటీస్గా అంటే మనం మార్చుకోవాలి. ఈజ్ మేడ్ అన్నాడు కాబట్టి మార్చుకోవాలి. ఇది 3 parts, ఇది 5 parts, ఇది 8 parts ఉంది కాబట్టి మనం ఈక్వల్ క్వాంటిటీస్ మార్చాలి. ద రేషియో ఆఫ్ ది వాటర్ అండ్ యాసిడ్. సో ఇది 3 parts కాబట్టి ఇదంతా 5 parts, ఇది 8 parts. సో ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తే 3 5 కోప్రిమ్స్ కాబట్టి 15 15 8 120. 120 అంటే ఇక్కడ 3 అంటే ఇక్కడ 40తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 5 అంటే 120 కదా. సో ఇక్కడ 24తో మల్టిప్లై చేయాలి, 8 అంటే 20తో మల్టిప్లై చేయాలి, 15తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 40తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది 80, ఇది 24తో మల్టిప్లై చేస్తే 72, ఇది 15తో మల్టిప్లై చేస్తే 15. చెక్ చేసుకుంటే 7 55 75 కదా. సో 14 + 8 227. సో 227 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇది 40, 24 2 48, 15 3 45. సో 13
133. So option number B is correct. A started business with 21,000 and is joined afterwards B with 36,000. After how many months did B join? The profits and end of the race equal అన్నాడు. ఈక్వల్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం ఈక్వల్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ మనం క్యాన్సిల్ చేస్తే 21, B స్టార్ట్ చేసింది కాబట్టి 12, సో 36 ఇంటూ ఎక్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్. సో డైరెక్ట్గా ఈ మోడల్ చేసాం. 12 1 12 3 3 1 3 7. సో హౌ మెనీ మంత్స్ డి బీ జాయిన్, ఎన్ని మంత్స్ తర్వాత బీ జాయిన్ అడిగిందే. సో ఈ 7 months వర్క్ చేశారు కాబట్టి 5 months తర్వాత జాయిన్ అవ్వాలి. ఆప్షన్ నెంబర్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్, మదర్, డాటర్ 7, 6, 12. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మదర్ అండ్ డాటర్, మదరు డాటర్ 6, 2 అంటే 4 parts ఇస్ ద డిఫరెన్స్. సో 4 parts ఈక్వల్ టు 24 ఇచ్చాడు. 4 1 4 6 అడిగింది అంటే వాట్ ఈస్ ద ఫాదర్ సేస్ 7 parts, 7 6 42. 42 ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ బి. X is to Y equal to 2:3, 2:x is to 4:8, the value of Y equal. సో ఇక్కడ ప్రొపోర్షన్ ఇచ్చాడు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. ఇక్కడ మీన్ టర్మ్స్ చూసుకుంటే 8 2, సో 8 2 is 16. సో 16 అంటే ఇక్కడ x ఈక్వల్ టు ఏమవ్వాలి 4. ఇక్కడ x ఈక్వల్ టు 4 వేస్తే 4 3 is 12, సో y ఈక్వల్ టు ఏమవ్వాలి 6 అవ్వాలి. ఆప్షన్ నెంబర్ ఏ. 72 was divided among ABC. If A gets 3 rupees and B gets 4 rupees, B gets 3.5 rupees and C gets 3 rupees. సో ద షేర్ ఆఫ్ B exceeds the C. సో B కన్నా C ఎంత ఎక్కువ అని అడిగాడు. సో A/B చూసుకుంటే 3:4 ఇచ్చాడు. అలాగే B/C తీసుకుంటే 3.5:3. సో ఇక్కడ 0 తీసుకుంటే 5 7 5 6. సో ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్గా ఏం అడిగాడు ఎక్సీడ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ B 4 parts, ఇక్కడ 7 parts అంటే 3 7 21:28:24. వాడు అడిగింది ద షేర్ ఆఫ్ B exceeds the C. The share of B exceeds the C is the 4 parts, right? సో 4 మల్టిపుల్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఒకటే ఉంది. ఆప్షన్ నెంబర్ బి. A certain sum of money is distributed AB and the ratio 2:5. A received 100. A in parts 2 parts. 2 parts 100 అయితే 1 part 50. సో 5 parts 250. సో ఆప్షన్ నెంబర్ సి. In 1 kg mixture of sand and iron, 20% is iron. సో శాండ్ ఐరన్. సో శాండ్ ఐరన్ 20% ఆఫ్ ఐరన్ అంటే ఇది 20 ఉంటే ఇది 80. సో 1:4. అండ్ హౌ మచ్ శాండ్ షుడ్ బి యాడెడ్ టు దట్ ప్రొపోర్షన్? ఐరన్ బికమ్స్ 10%. సో ఐరన్ బికమ్ 10% అంటే శాండ్ ఏమో 90% అవ్వాలి. ఇది 1, ఇది 9. సో ఇక్కడ ఏమన్నాడు హౌ మచ్ శాండ్ షుడ్ బి యాడెడ్ అంటే శాండ్ మాత్రం యాడ్ చేయండి అంటే ఐరన్ రేషియో సేమ్ సరిపోయింది. సో ఐరన్ ఈక్వల్గా ఉంది. సో 4 + 1 5 parts ఈక్వల్ టు 1 kg. మనకి ఇక్కడ 4కి 9కి ఎన్ని పార్ట్స్ పెరిగాయి 5 parts. మనకి 5 parts ఏమో 1 kg ఇచ్చాడు. మనకు కావాల్సింది కూడా 5 parts. ఆప్షన్ నెంబర్ 1. 2 numbers are in the ratio 3:5. If 9 is subtracted from the each, the new numbers are in the ratio 12:23. The smaller number అనేది 3. సో ఇక్కడ 3 multiples చూసుకుంటే 27 33. సో ఆప్షన్ నెంబర్ సి రాంగ్, ఆప్షన్ నెంబర్ డి రాంగ్. ఒకవేళ 27లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే అది కంపల్సరీ 12 multiple అవ్వాలి. సో మరి 27 - 9 దట్ మీన్స్ ఎంత అవుతుందండి 18. 18 అనేది 12 multiple అవుతుందా? కాదు. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో x = y = 5:2. సో 8x + 9y అడిగాడు. x ఎంత 5, 8 5 = 40. సో ఇక్కడ y ఎంత ఇచ్చాడు 8 అంటే 9 2 = 18. 40 + 18 ఎంత 58. అలాగే 8x 8 5 = 40. y ఎంత 4. సో 2 2 = 4 అంటే 44. సో 2 22s 2 27s రైట్. 27:22. సో 29s 29:22. సో దట్ మీన్స్ ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. A is twice fast as B and B is thrice fast as C. సో డైరెక్ట్గా ABC తీసుకుంటే Bకి Cకి 3 times డిఫరెన్స్ 3 times రేషియో అంటే B is thrice fast of C. ఫాస్ట్ అంటే ఏంటి స్పీడ్ ఇచ్చాడు. సో A అనేది ట్వైస్ అంటే 6 అంటే Bకి ట్వైస్ కాబట్టి దీన్ని డబుల్ చేస్తే 6. సో ఇక్కడ ఇచ్చింది టైం. మరి టైం రేషియో కావాలంటే దీన్ని 1/6 1/3 1/1. మరి రివర్స్ రేషియో చేయాలంటే సింపుల్గా ఏ కావాలంటే బి అంటది 3 1 3. బి కావాలంటే ఏ అండ్ సి 6. సి కావాలంటే ఏ అండ్ బి 18. సో 1 1:2:6. సో సి ఇచ్చాడు 1.5 hour అంటే 6 parts = 1.5 hour అంటే 90 minutes. సో 6 1 6 15 1 part 15 minutes. సో ఆప్షన్ నెంబర్ ఏ.
ఈ న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 300%. న్యూమరేటర్ ఏమో 300% పెంచాడంట, అండ్ ద డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200%. డినామినేటర్ అని 200% పెంచాడంట. ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 4/5. అంటే ఒక ఫ్రాక్షన్కి ఏమో న్యూమరేటర్ 300% అండ్ ద డినామినేటర్ 200% పెంచితే సో ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ అనేది ఏమవ్వాలంటే 4/15 అవ్వాలి. సో దట్ మీన్స్ సో ఒక ఫ్రాక్షన్ మనం A/B అనుకుంటే 300% పెంచాడు, అంటే ఆ ఫ్రాక్షన్ అనేది 100% అనుకుంటే 300% పెంచాడు కాబట్టి 400, అంటే 400/100. సో దట్ మీన్స్ ఇక్కడ 200% పెంచాడు కాబట్టి ఇక్కడ 300 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు, 4/15 ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్, నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 3 1 3 5. సో 3 1 3 5. సో A/B = 1/5 is your answer. So A and B are two numbers. 6 times of square of B is 540 more than the square of A. So 6 times of square of B is 540 more than square of A. The respective ratio between A and B. A and B ఇచ్చారండి డైరెక్ట్గా. 6 times of the square of B. B అంటే 2, దీన్ని స్క్వేర్ చేయమన్నాడు అంటే 4. 6 4 24. x² ఈజ్ ఈక్వల్ టు అలాగే 540 మోర్ దాన్ ది స్క్వేర్ ఆఫ్ A. సో A అంటే 3, స్క్వేర్ అంటే 9. సో ఇక్కడ 540 మోర్ అంటే ఏమవుతుంది, 9x² ప్లస్ 540. So 24 minus 9, that means 15x² equal to 540. That means 15 1 15, 3 45, remaining 9, 6 x equal to 6. So what is the value of B? B and 2, 2 6 12. Option number B is your answer. ABC started a business by investing. So the partnership. So already make telusu profit is based on both capital and time. So A యొక్క capital 12,800, 16,800 and C capital 9,600 respectively. And after 8 months we received 131 and 1300 125, and as his share of profit, what is the C gets in the share of C అడిగాడు. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ప్రాఫిట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేసి మనకి నెంబర్ ఆఫ్ B రిసీవ్డ్ ఇన్పాట్స్ అయితే రిసీవ్ చేసుకుని దాన్ని ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. సో 128 168 96. సో సింపుల్గా 128 168 96. సో సింపుల్గా ఇది 2తో మల్టిపుల్ అవుతుంది, 4తో మల్టిపుల్ అవుతుంది, అండ్ ద సేమ్ వే 8తో కూడా మల్టిపుల్ అవుతుంది. సో డైరెక్ట్గా 8 12 8 21 8 8 1 8 8 16 రైట్. సో ఇంకా రిమైనింగ్ 16 21 12. సో హియర్ 21, ఐ మీన్ బీ షేర్ ఇచ్చారుగా 21 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 13125. సో 21 1 21 6 126. 126 అంటే రిమైనింగ్ 4 + 1 5 2. 21 2 42, రిమైనింగ్ 10 అంటే 65 అంటే 625. సో మనకు అడిగింది వాట్ ఈజ్ ద సి యాజ్ షేర్. సి అన్నాడు కాబట్టి 12 × 625. సో 7200 1225 300. సో ఆప్షన్ నెంబర్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. ద రేషియో బిట్వీన్ గ్లోరియా అండ్ సారా ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 4:7. గ్లోరియా అండ్ సారా రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ 2 years ago అంటే 2 సంవత్సరాల క్రితం దేర్ ఏజెస్ ఈక్వల్ టు 1:2. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో సారాస్ ఏజ్ అనేది వాట్ ఈజ్ ద సారాస్ ఏజ్ ఆఫ్టర్ 3 years అడిగాడు. సో వాట్ విల్ బి సారాస్ ఏజ్ ఆఫ్టర్ 3 years అన్నాడు. అంటే 3 years తర్వాత ఆప్షన్ ఇస్తాడు. అంటే కంపల్సరీ మనం 3 yearsని సబ్ట్రాక్ట్ చేస్తే సారా ఏజ్ అనేది కంపల్సరీ 7 మల్టిపుల్ అవ్వాలి. సో అలా చెక్ చేసుకొని మనం చెక్ చేద్దాం, లేదు అనుకుంటే అలా మనం రేషియో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనం 3 years సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనం 14 - 3 చేస్తే 11 కాబట్టి ఇది అవ్వదు. 8 - 3 చేస్తే 5 ఇది అవ్వదు. 11 - 3 చేస్తే 8, సో 7 మల్టిపుల్ అవ్వదు. 17 - 3 చేస్తే 14 అంటే అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు, అయితే మనం చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా అవుతుందో లేదు, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి. సో ఇక్కడ 14 అయింది. అయితే మనం ఏమన్నాడు 2 years ఎగ్ అన్నాడు. అంటే 14 అనేది ప్రజెంట్ ఏజ్ అయితే 2 years ఎగ్ అంటే 14 - 2 దట్ మీన్స్ 12. 12 అనేది 2 మల్టిపుల్ సరిపోయింది కదండి. అలాగే ఇక్కడ అండ్ ద సేమ్ వే ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7 2 14 కదండి, అంటే 4 2 8 8 - 2 దట్ మీన్స్ 6 సరిపోయింది కదండి. సో సింపుల్గా ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ఆన్ ఆన్సర్.